ఒక వ్యవస్థ బాగుండాలన్నా, ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి, భిన్నంగా ఆలోచించాలి. అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్. ఎప్పుడు కొప్పడాలి? కోపం అనేది నిన్నుగా నిలవనియని ఒక అనిశ్చిత, ఉద్విగ్న స్థితి. కోపానికి కారణాలు అనేకం, నష్టాలు కూడా ఎన్నో. కోపం సింహాసనం ఎక్కితే కారణం నిష్క్రమిస్తుంది, ఇంగితం నశిస్తుంది, హృదయం జ్వలిస్తుంది, చెవి మంచి మాటలు అస్సలే వినదు, మాట అదుపు తప్పుతుంది, కంటికి దోషాలు మాత్రమే కనబడతాయి, మనస్సు యథార్థాన్ని చూడదు, చూసినా అంగీకరించలేదు, చేతలు అదుపులో ఉండవు, శక్తి వృధా అవుతుంది, మనస్సు అశాంతికి నిలవవుతుంది. మితిమీరిన కోపం ఆవగిస్తే మనిషి పశువవుతాడు. కోపాన్ని వ్యక్తం చేస్తే బంధాలు కోల్పోతారు, అణుచుకుంటే మనశ్శాంతి కోల్పోతారు. ఫలితంగా తన కోపమే తనకు శత్రువు అవుతుంది. కోపం అదుపులో ఉన్నంతసేపు దాన్ని ఒక ఆయుధంగా వాడుకోవచ్చు. నయాన్ని చెప్పినా గ్రహించినప్పుడు తల్లిదండ్రులు సంతానం మీద, ఉపాధ్యాయులు విద్యార్థుల మీద, పెద్దలు పిన్నల మీద కోపం ప్రదర్శించాలి. అది వారి నడక, పద్ధతులు, మాట తీరు బాగాలేవని తెలియజెప్పేందుకు, భయభక్తులు కలిగించేందుకు ఒక మార్గం. అంతేకాని కోపం తెచ్చుకోకూడదు. ఈర్ష్యాద్వేషాలకు తావు లేకుండా ఇతరుల తప్పులు తెలియజెప్పేలా ఉండాలి. ఇతరుల అహాన్ని, వ్యక్తిగతాన్ని గాయపరచకూడదు. అహం దెబ్బతిన్నప్పుడు, తిరస్కృతికి గురైనప్పుడు కోపం అదుపు తప్పుతుంది. విషయం మరుగున పడి విధ్వంసానికి, తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. కోపం తెచ్చుకోవడం ఎంత ప్రమాదమో, కోపం తెప్పించడం కూడా అంతే ప్రమాదం. పెద్దలు, గురువులు, సాధువుల పట్ల వినయ విధేయతతో వారి అనుగ్రహం పొందేటట్లు అప్రమత్తంగా నడుచుకోవాలి. ఆగ్రహం కలిగిస్తే వారి కోపాగ్నికి ఆహుతి కాక తప్పదు. కోపానికి గురైన వారు ఇతరుల ఆగ్రహానికి కారణం అర్థం చేసుకునే ఘర్షణ ఉండదు. చాలా మంది తాము అనుకున్న పద్ధతికి ఎవరైనా భిన్నంగా ప్రవర్తించినా, బాగా ప్రేమించి అభిమానించేవారు తన భావాలను అర్థం చేసుకోకపోయినా, చివరికి నిత్యం వాడే వస్తువులు సరిగ్గా లేకపోయినా, పని చేయకపోయినా కోపం వస్తుంది. అటువంటి చిన్న చిన్న విషయాలకు సహనం కోల్పోయి కోపం తెచ్చుకోవడం తప్పు. అది అవగాహన రాహిత్యాన్ని చాటుతుంది. అసమర్థుడి కోపం ఇంట్లో వస్తువులను, బయటి బంధాలను చేటు. తలనొప్పి రోగం కాదు, అంతర్గతంగా తలెత్తిన ఏదో ఒక రోగానికి సూచన అంటారు వైద్యులు. కోపం కూడా మనసులో ఉత్పన్నమైన ఏదో ఒక ఉద్విగ్నతను పర్యవసానం. సద్వివేచన, ఆత్మ విమర్శతతో కోపానికి కారణాన్ని తెలుసుకుని దాన్ని పరిష్కరించుకోవాలి. లేకపోతే మూల్యం చెల్లించక తప్పదు. వ్యక్తిత్వాన్ని, తనను నమ్ముకున్న వారికి, దేశానికి, ధర్మానికి హాని కలిగినప్పుడు కోపం రాకపోతే తప్పు. కోపానికి ఎవరూ అతీతులు కాదు. కోపాన్ని సదా నియంత్రణలో ఉంచుకోవాలి. అవసరమైన సందర్భాల్లో మాత్రం కోపం ప్రదర్శించాలి. ఎప్పుడు, ఎంతవరకు కోపం తెచ్చుకోవాలి అనేది కూడా తెలిసి ఉంటేనే అది సాధ్యం. మనిషి నిగ్రహం అప్పుడే తెలుస్తుంది. ఉచితంగా లభిస్తుందని ప్రతిసారి అందరి మీద కోపాన్ని ప్రదర్శించకూడదు. అది పిచ్చివాడి చేతిలో రాయిలా కాకూడదు. విఘ్నతతో ఆయుధంగా మలుచుకోవాలి. ఒక వ్యవస్థ బాగుండాలన్నా, ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి, భిన్నంగా ఆలోచించాలి. అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్.